వినేటోడు వెర్రోడైతే వంట కూడా వేదని చెబుతుందంట. వినేవాడికి తెలివి లేకపోతే ఎవరేం చెప్పినా అదే నిజమే అని నమ్ముతాడు. తెలివి ఉంటే వాడు చెప్పేది మనం ఎలా నమ్ముతాము? అంటే ఏది కరెక్టో ఏది రాంగో అని మనం కూడా తెలుసుకొని చెప్పాలి. ఈ విషయంలో మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టే అంటారా? కరెక్టే అని అనుకుంటే కామెంట్స్ లో మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ మినీ బ్లాగ్ అనమాట. ఇవాళ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే బార్లీ జావ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత లంచ్ లో తినడానికి అయితే కీరా క్యారెట్ అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత లంచ్ లోకి కర్రీ కోసం అన్ని కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు రొటీన్ గా కాకరకాయ కారమే ఏం తింటామని చెప్పి వాళ్ళు కాకరకాయ ఫ్రై అయితే చేశాను లంచ్ లోకి. కాకరకాయ ఫ్రై అయితే నేను ఎలా చేస్తానో వీడియో అయితే తీసాను, రేపైతే పోస్ట్ చేస్తాను. ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి తర్వాత మార్నింగ్ తిన్న టిఫిన్ గిన్నెలు ఉంటే అవి అయితే తోమేశాను. ఒకవైపు బార్లీ జావ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బార్లీ జావ్ అయితే ఎలా చేయాలో నా ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, చూడకపోతే ఒకసారి చూసేయండి. మీకు కనుక ఓవర్ హీట్ కానీ డిహైడ్రేషన్ ప్రాబ్లం కానీ ఉంటే ఒకసారి ఈ జావ ట్రై చేయండి. చాలా ఫాస్ట్ గా అయితే రిజల్ట్ చూపిస్తుంది. నాకు ఆ ప్రాబ్లం ఉంది, నేను ఈ జావ తీసుకుంటేనే నాకైతే స్పీడ్ గా రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డైలీ 3 times అయితే తీసుకోండి. ఇంకా తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేశాను, కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది.